ఏదో పూర్వకాలంలోకి వెళ్లిన అనుభూతి. భారతదేశం అంటేనే ఎంతో ఘన చరిత్ర. మరి ఆనాటి చరిత్ర, అప్పటి చక్రవర్తులు, సంస్కృతి సంప్రదాయాలు, ఆ రోజుల్లో ఉపయోగించిన పనిముట్లు, ధరించిన దుస్తులు, ఇలా అవన్నీ అపురూపమైనవే. అయితే తవ్వకాల్లో వెలుగు చూసిన వాటితో పాటు సేకరించిన వాటిని వచ్చే తరాలకు స్ఫూర్తినిచ్చే విధంగా భద్రపరిచి ప్రదర్శిస్తోంది తెలంగాణ పురావస్తు శాఖ. మరి ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ రోజుల్లో కొత్త జీవన విధానాలకు అలవాటు పడి నాటి పూర్వీకుల చరిత్రను మర్చిపోతున్నాం. వారి జీవన విధానం, వారు వాడే పనిముట్లు, సాంప్రదాయ వస్తువులు, వారు పూజించే దేవుళ్ళు, గుళ్ల తోరణాలు, అలాగే నివసించే ఇళ్ల నిర్మాణం వంటి వాటి గురించి పెద్దగా ఈ తరం వాళ్ళకి తెలియదు. తెలియడానికి ఎన్నో పురాతన వస్తువులు మన హైదరాబాద్ మ్యూజియంలో పొందుపరిచారు. ఈ మ్యూజియంలో 2వ శతాబ్దం నుంచి 20వ శతాబ్దం వరకు వస్తువులను పొందుపరిచారు. ఆ కాలంలో కట్టిన గుళ్ల నిర్మాణాలు, శవపేటికలు, మట్టి కుండలు, వారు వాడిన నాణేలు, వాళ్ళ జీవన విధానాలు మనల్ని ఎన్నో ఏళ్ల కిందకి తీసుకువెళ్తాయి. అయితే ఈ తరం పిల్లలకు వీటిపైన అవగాహన లేకుండా పోయింది. మొబైల్ ఫోన్స్ లో రీల్స్ చూస్తూ, టీవీలో సీరియల్స్ తో కాలక్షేపం చేస్తున్నారు. కానీ ఇలాంటి మ్యూజియంలను సందర్శించడం వల్ల జ్ఞానం పెరగడంతో పాటు తెలియని అనుభూతి కలుగుతుంది. మన పూర్వీకుల జీవన విధానం తెలుసుకోగలగడానికి ఇది గొప్ప అవకాశం. వారసత్వ సంపద మన పూర్వీకులు మనకిచ్చిన గొప్ప వరం. వారసత్వ సంపద దేశానికే గర్వకారణం. అలాంటి సంపదను ప్రభుత్వాధికారుల సంరక్షణలో మ్యూజియంలో భద్రపరిచారు. కానీ ప్రభుత్వంతో పాటు మన దేశ సంపదను కాపాడుకోవలసిన బాధ్యత మనపైన కూడా ఉంది. చరిత్రను చదవడమే కాకుండా చరిత్రలో మిగిలిన ఆనవాళ్లను చూసి నేర్చుకునే అవకాశం ప్రభుత్వం మ్యూజియం రూపాలలో కల్పిస్తుంది. సెలవుల్లో పిల్లలను ఒక్కరోజైనా అలా మ్యూజియంలకు తీసుకువెళ్లి చరిత్రలను పిల్లలకు తల్లిదండ్రులు చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వారసత్వ సంపద అనేది ప్రజలకు అందరికీ కూడా సంబంధించినది. సో ఈ వారసత్వ సంపద అంటే మన పూర్వీకులు ఎలా బతికినారు, ఆ నాటి కాలంలో వాళ్ళు ఒక పొలిటికల్ లైఫ్ అవ్వచ్చు, సోషల్ లైఫ్, అలాగే ఎకనామిక్ లైఫ్, రిలీజియస్ లైఫ్, ఇది ఎలా ఉంది అనేది ఆ హిస్టరీని రీకన్స్ట్రక్ట్ చేయడానికి మాత్రమే కాదు, మనము ఇప్పుడు మన ప్రజెంట్లో కానీ ఫ్యూచర్లో కానీ దాన్ని వాడుకొని మన జీవితాన్ని ఇంకా ఒక మంచిగా చేసుకోవడానికి కూడా మనకి అవకాశం ఉంది. అలాగే మన రూట్స్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మనము ఈ వారసత్వ సంపదని మనము భావి తరాల కోసం మనము కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. సో మనము ఈ డిపార్ట్మెంట్ హెరిటేజ్ ద్వారా తెలంగాణలో మనము ఒక ఎక్స్కవేషన్ మాత్రమే కాకుండా ఈ కాన్జర్వేషన్ వర్క్స్ని కూడా మనం తీసుకుంటున్నాము. అది బిల్ట్ హెరిటేజ్ అవ్వచ్చు, లేదా మన దగ్గర ఉన్న చాలా అపురూపమైన ప్రైస్లెస్ ఈ ఆర్టిఫాక్ట్స్ ఏమున్నాయి, అవి పెయింటింగ్స్ అవ్వచ్చు, లేదా మ్యానుస్క్రిప్ట్స్ అవ్వచ్చు, దస్తావేజెస్ అవ్వచ్చు, లేదా శిల్పాలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా మనము కాపాడుకుంటున్నాము. ప్రస్తుత ఆధునిక యుగంలో మానవుడు తన జీవన విధానం, మన పూర్వీకులు ఇచ్చిన వారసత్వ సంపదను విస్మరిస్తున్నారు. మన సంపదైన పురాతన వస్తువులను కనుమరుగు కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. భావితరాలకు మన చరిత్రను తెలియచేసేందుకు ప్రభుత్వం మ్యూజియంల ద్వారా అవకాశాన్ని కల్పిస్తోంది. తరతరాలకి చెందిన వారసత్వ సంపదను చూడగానే ఏదో తెలియని అనుభూతి కలుగుతోంది. అయితే ముందు తరాల వాళ్ళకి మన పూర్వీకుల జీవన విధానం ఎలా ఉండేదో తెలియజేయడానికి వారు వాడిన పనిముట్లను, ఆనాటి అపురూప శిల్పాలను ప్రభుత్వం అధికారుల సంరక్షణలో మ్యూజియంలో ఉంచడం జరిగింది. ఈ తరం వాళ్ళకి చరిత్రపై అవగాహన కలగాలంటే ఇటువంటి మ్యూజియంలను సందర్శించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే వారసత్వ సంపద అనేది మన పూర్వీకులు మనకిచ్చిన గొప్ప వరం. అలాంటి సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపైన ఎంతైనా ఉంది. కెమెరామన్ రాజుతో అలేఖ్య, HN టీవీ, హైదరాబాద్.